Hello. Happy Ugadi to everyone. Nice start. ఈరోజు ఒక సర్ప్రైజ్. యాక్చువల్లీ నేను సర్ప్రైజ్ అయ్యాను. I'll show you that surprise in this video. Stay tuned. Today I'm helping my mom. అలాగే కాదు, లైక్ ఎస్టర్తో చాలా హెల్ప్ చేస్తుంది ఇది. సో ఇట్స్ వెరీ ట్రైపాడ్ ప్రాబ్లమ్ అని. Hey, there is something shining. I guess నా కెమెరా క్లీన్ చేయాలి. గ్యాస్ కి నాకు ఇక ప్రాబ్లం అనుకుంటా. ఎప్పుడు నేను వచ్చిన ఆలోచన ఆలు కొయ్యాలి, వంట చేయాలి. ఈరోజు మమ్మీ డిక్టేట్ చేస్తుంది, నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరు చూసారు ఈరోజు నేను ఏం చేస్తాను. కొందరు అంటా నాకు ఏంటో అంటారు. ఈరోజు చేసి చూపిస్తాను. అమ్మ సాల్ట్ ఎప్పుడు సాల్ట్ వేస్తా వేసిన ఇస్తామా కొన్ని ట్రిక్స్ తెలుసు. కొంచెం లూజ్ అయింది. ఇయ్యా ఆలో అయితే అనుకుంటా. పిండి కలిపేటప్పుడు మోస్ట్లీ ఇట్లా లూజ్ అవ్వడం అని నాకు ఆలో అయితే. మైదం పిండి ప్యాకేజ్ ఇదా అదే మైదా పిండి అదే పాస్ అయ్యేసినప్పుడు పోయే కాదు, బట్ మ్యాచ్ అవుతుంది అయినా. నెక్స్ట్ ఏం చేయాలి? నా పక్కన ఇస్తున్నట్టాను. నేనా వస్తున్నా. నెక్స్ట్ నాకు చెప్పేది చెప్పమ్మా. పచ్చిమిర్చి పోయింది కూర చేయడం ఇది ఈజీ. ఇలాంటి పనులు నాకు ఇస్తున్నారు. పులిహోర కలుపుతున్నా పంటలు. అమ్మ ఈరోజు ఏమేమి భక్షాలు చేస్తున్నావు? ఎందుకు అబ్బా నువ్వులు చేసాను, నాకు ఇష్టం, మా ఫేవరెట్. ఏ రోజు చేశారు? శ్రీరామనవమికి చేస్తావు కదా. చెప్పతే ఆన్సర్. ఓకే ఓకే ఫస్ట్ పోపేసి ఆయిల్ కొంచెం క్వాంటిటీ తెలుస్తుంది. నువ్వు వచ్చి చూడాలి కదా. ఆయిల్ ఇప్పుడు టీ స్పూన్ అవన్నీ ఇవ్వలే, డైరెక్ట్ ఓట్స్ ఇందులో నాకు ఎంత కావాలనిపిస్తుంది. కంకణాలు కడుతున్నా, కట్టించుకోవాలండి, రావాలండి. మూడు కట్టుదంతే దేవుడికి మూడు మాటలు బండి కట్టు. ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే I'll introduce my sister. హాయ్. ఇది యాక్చువల్లీ నా కోసం లోనావాలా నుంచి అయ్యో కూర్చోచ్చారు. ఈరోజు సర్ప్రైజ్ హనీ అన్నమాట. నా సిస్టర్ ఏమన్నది. ఈరోజు సర్ప్రైజ్ ఇదే. నా చెల్లి నా కోసం నాకు సర్ప్రైజ్. This is my sister. I'm launching my sister. నా కోసం లోనావాలా నుంచి మార్నింగ్ వచ్చింది అన్నట్టు. నాకు అసలు తెలియదు. మమ్మీ హనీ ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను ఏమన్నా అయితే ఇక్కడ ఉందా అని చెప్పేసి నా బండికి కూడా. My scooty is also family member. ఏ స్టార్ట్ చేయని ఇంకా నువ్వు అది మంచిగా నువ్వు స్టార్ట్ చేయాలి. నా గడ్డ కాదని అమ్మాయి లెఫ్ట్కి 5 పెట్టుకోమని అమ్మరా. హనీ గారు ఇన్ ప్రాసెస్ విత్ ఏంటి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తుంది తనమ్మ. ఫస్ట్ టైం నువ్వు ఇన్ని ఇయర్స్ నేనే చేసిన. ఇన్ని ఇయర్స్ అమ్మగారు హాస్టళ్లలో అట్లా ఇట్లుండే కదా. అమ్మ ఇస్ ప్రిపేరింగ్ వంట.
నేను కూడా చేసా ఇంతసేపు. ఏం చేసిన ఏంటి ఆలు ఫ్రై ముట్టుకుంటే కాలిపోద్ది. సి ఆలు ఫ్రై. ఇది భక్షాలు ప్రిపరేషన్ ఇన్ ప్రోగ్రెస్. అమ్మ భక్షాలు చేస్తుంది. అమ్మ స్పెషాలిటీ భక్షాలు చేయడం. చెప్పు ఆరు ఇంగ్రీడియంట్స్ ని అంటే షడ్ రుచులు అంటారు. షడ్ రుచులు ఏంటి అని ఇప్పుడు హనీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హనీ షడ్ రుచులు చెప్పమ్మా ఏంటో. తీపి, పులుపు, వగరు, వాటి ఐటమ్స్ చెప్పండి. ఉప్పు, మ్యాంగోస్. ఇవన్నీ పులుపా? ఇదైతే చేదు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, చింతపండు స్వీట్. అమ్మ బెల్లం ఏది? బెల్లం ఎక్కడ ఉంది? పొడి పొడి తీసి పిసుకు అని వేస్తున్నాం. గడ్డ లేదు కాదు, ఇది మొత్తం వేయాలి. వేపాకు వేసి బాగుంది. నేనైతే అమ్మ వేసేస్తున్నాం నా చేసు. మీరు వేయాలి. ఇవంతా రెడీ అమ్మ. నేను చాలా బోర్ అవుతున్నా. నా పనులు అయిపోయినాయి. అయితేనా నేను రోజు ఏమేమి చేసిన అంటే పులిహోర పోపేసి కలిపిన, ఆలు ఫ్రై చేసిన, సోది చెప్పిన. ఇంకేం చేసిన మమ్మీ నేను? అంతే. ఇది నాకు తక్కువ పని హనీ వచ్చింది కాబట్టి. లేకపోతే ఇది కూడా నేను వేసిన. పొడి పొడి ఉన్నది మొత్తం. హనీ గారు ప్లేటింగ్ తయారు చేస్తున్నారు. ప్రసాదం ప్లేటింగ్ పూజ స్టార్ట్ చేస్తుంది. వావ్, నాకు ఇష్టమైన సాంగ్ ప్లే అవుతుంది. చూద్దామా ఏం సాంగ్? ఎంత మాత్రమున ఎవరు తలచిన సూపర్ ఉంది కదా? నాకు తెలిసి నా ఫాదర్స్ అంటే స్ట్రేంజర్ ఫీల్ అవుతారేమో. మనము స్వీట్ అండ్ హాట్ మిక్స్ తింటాం కాబట్టి. నేనైతే యూజువల్ అయితే మొక్షం అయితే సూపర్ ఉన్నాయి. నేను ఏం చేసాను తెలుసా? పిండి పిసికినప్పుడే మొత్తం నెయ్యి వేసి తీసుకున్నా కొంచెం. ఈ భక్షంకి ఈ చట్నీ అందుకొని తింటే ఉంటది. డిఫరెంట్ కాంబినేషన్, కానీ స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ బాగుంటది. వావ్, సూపర్ ఉంది. ఉగాదంటే ఏం గుర్తొస్తుంది? ఉగాదా? నా చెప్పలు గుర్తొస్తుంది. ఏమైనా మెమొరీ ఉందా? స్పెసిఫిక్ గా ఏమైనా మెమొరీ ఉందా? మెమొరియా లేదే. అంటే దేనికి సంబంధించింది? మన ఫ్యామిలీలోనా లేకపోతే అంటే ఫుడ్ రిలేటెడా? అవులా అంట చెప్పని.
మనము నాన్న ముత్యాలది నువ్వు వాడి కోసం అన్ని తీసుకొని పోయి ఇచ్చినాం కదా. అమ్మ నీకు గుర్తుందా అన్నయ్య అక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఒక ఇయర్ ఉన్నాడు కదా. అప్పుడు నువ్వు అన్ని వేసి అక్కడ హాస్టల్ చెప్తే నాన్న నేను హనీ వెళ్ళి వాడి కోసం బండి మీద పోయి అన్ని ఇచ్చినాం. గుర్తుందా? గార్డెన్ లా ఉంటది, గార్డెన్ లో కూర్చొని తిన్నాడు అన్నయ్య. పాపం వాడు అప్పుడు హాస్టల్ ఉన్నాడు. హాస్టల్ నుంచి కోతియాడు.